సికింద్రాబాద్ పార్సీగుట్ట సౌరాల బస్తీ బజరంగ్ దళ్ అసోసియేషన్ వెంకట ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి భారీ వినాయకుని ఏర్పాటు చేశారు. వేలాదిగా భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపై వెంకట్ మాట్లాడుతూ 11 రోజులు నిత్యం అన్నదానం జరగడం ఇక్కడి విశేషమని తెలిపారు. నా పేరు వెంకటన్న. మా ఏరియా వచ్చేసి పార్చిగుట్ట సౌరాల బస్తీ సికింద్రాబాద్. ఈ యొక్క అసోసియేషన్ పేరు ఏంది? వినాయకుడు బజరంగ్ దళ్ అసోసియేషన్ మాది. నేను పెట్టబట్టి 25 years కంప్లీట్ అవుతుంది ఈ ఇయర్ తోటి. అన్నదాన కార్యక్రమం ఎట్లా చేస్తారు మీరు? మేము డైలీ అన్నదానం లెవెల్ డేస్ ఉంటుంది. లెవెల్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నదానం కార్యక్రమం. అది 800 నుంచి 1000 members వరకు లంచ్ డైలీ ఉంటుంది మా దగ్గర. నిత్య అన్నదానం ఉంటుంది. పూజలు ఎలా జరిపిస్తుంటారు? ఈరోజు చాలా బాగా ఉంటాయి పూజలు. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. వినాయకుని పూజ రెగ్యులర్గా ఉంటుంది కంపల్సరీ. అందరం కలిసిమెలిసి మా ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళు అందరి సహకారంతో మంచిగా సెలబ్రేషన్ చేస్తాము. నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? నిమజ్జనం 27th ఈవినింగ్ ఉంది. 27th రోజు సాయంత్రం ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. రంగరంగ వైభవంగా వినాయకుడు బయలుదేరుతారు. సౌరాల బస్సు నుంచి బులోడ్ వెంకట ఆధ్వర్యంలో ఒక 15-25 సంవత్సరాల నుంచి వెళ్ళి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 రోజులు 10 రోజుల దాకా డైలీ అన్నదాన కార్యక్రమం సౌరాల బస్తీలో. ఈ హైదరాబాద్కి ఓల్డ్ ఫేమస్ ఖైరతాబాద్ గణేష్, దాని తర్వాత బాలాపూర్ లడ్డు ఫేమస్, సౌరాల బస్తీకి అన్నదానం ఫేమస్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నాటిన